హలో అండి. ఈ వీడియోలో 28 సైజ్ బ్లౌజ్ యొక్క 8 ఇంచెస్ హ్యాండ్ కటింగ్ ఎట్లా చేయాలో చూపిస్తాను. పేపర్ కటింగ్ మెజర్మెంట్స్ వచ్చేసి ఇట్లా ఉన్నాయండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్. సో ఫస్ట్ వచ్చేసి ఒక వైట్ షీట్ తీసుకుంటామండి. ఇట్లాగా ఆన్ ఫోల్డ్ స్కేల్ యూజ్ చేసి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తాము కింద. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లైన్ డ్రా చేస్తామండి. మనం క్లాత్ మీద అయినా సరే ఇట్లాగే డ్రా చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ కదా, అందులోని హాఫ్ వచ్చేసి 4.5 ఇంచెస్ అవుతుంది. 4.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. ఇక్కడ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు తీసుకున్నాను. సీమ్ అలవెన్స్ 2.5 ఇంచెస్. అండ్ హ్యాండ్ పొడుగు వచ్చేసి 8 ఇంచెస్ కదండి, 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చు తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తామండి. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇది 2 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి కిందికి ఆ పాయింట్ దగ్గర నుంచి కిందికి ఒక 2 ఇంచెస్ మార్క్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. మనం ఇక్కడ పాయింట్ మార్క్ చేస్తాం కదా, అక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేస్తామండి. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ రౌండ్ క్యాల్కులేట్ చేయాలండి. అది ఎట్లా అంటే మనకి బ్లౌజ్ సైజ్ వచ్చేసి 28 ఇంచెస్ కదా, దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకొని డివైడెడ్ బై 5 చేస్తాం. అది మనకి 30 డివైడెడ్ బై 5 6 ఇంచెస్ వస్తుంది. సో ఈ లైన్లో మనం 6 ఇంచెస్ అనేది మార్క్ చేస్తామండి ఇట్లాగా, రైట్. అండ్ సీమ్ అలవెన్స్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఖర్చు. నెక్స్ట్ వచ్చేసి స్కేల్ యూజ్ చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తామండి. అండ్ ఇది ఎంత ఉందో కొలుచుకోవాలండి. మనకి 6.5 ఇంచెస్ వచ్చింది. దానికి మిడిల్కి ఫోల్డ్ చేసి ఇట్లా మార్క్ చేసుకుంటాము. మళ్ళీ రిమైనింగ్ దాంట్లో మిడిల్కి ఇట్లాగా ఫోల్డ్ చేస్తాము. అండ్ ఈ మిడ్ పాయింట్ దగ్గర నుంచి కిందకి ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడి నుంచి పైకి 3/4 ఇంచ్ మార్క్ చేస్తాం. ఇది 3/4 ఇంచ్. సో ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి జాయిన్ చేయాలండి. సో ఇది ఇక్కడి నుంచి పైనుంచి జస్ట్ ఇది ఇట్లా కర్వ్ డ్రా చేస్తాం. అట్లాగే ఇది ఇట్లా కిందికి ఒక కర్వ్ డ్రా చేస్తామండి. ఇక్కడ స్లాంట్కి ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి 8 ఇంచెస్. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్కి ఫ్రంట్ వైపు అండి, హ్యాండ్కి. ఇది వచ్చేసి బ్యాక్ వైపు. జస్ట్ ఇది కట్ చేసేస్తామండి. మనం ఫ్రంట్న కర్వ్ తీసుకున్నాం కదా, చిన్న కర్వ్, అది కూడా కట్ చేసేస్తాము. ఇది పేపర్ కటింగ్ చేసి ఉంచుకుంటే మనకి ఇది డైరెక్ట్గా క్లాత్ మీద పెట్టుకుంటే కటింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇది ఓపెన్ చేసినట్లయితే మనకి ఇట్లా వచ్చింది 28 సైజ్ హ్యాండ్ కటింగ్. Thanks for watching and please do subscribe my channel. Thank you.